ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా ఉన్నాయా? ఇన్నాళ్ళు కూటమి ప్రభుత్వం అంటే ఎదురు లేదనుకున్న చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీ పెద్దల నుంచి గట్టి షాక్ తగిలిందా అంటే అవును అనే సమాచారం వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక శక్తుల ప్రభావం కావచ్చు, అరెస్టులు చూసి సాక్షాత్తు ప్రధాని మోదీ సైతం ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది ఢిల్లీ పెద్దల నుంచి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అంబటి రాంబాబు మాజీ మంత్రి ఏకంగా మాజీ మంత్రిపై దాడి చేసిన ఘటన కావచ్చు, ఆయన ఇంట్లోకి ఎమ్మెల్యే తరపు నుంచి మందిని వేసుకొని వెళ్ళి కూడా ఆ దాడిలో పాల్గొన్నాము మేమే అని సాక్షాత్తు ఎమ్మెల్యే వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత హుటాహుటిన అంబటి రాంబాబును అరెస్టు చేసిన విధానం, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీకి దాకా ఈ వాసనలు తగిలాయి. జోగి రమేష్ ఇది ఒకవైపున సాగుతూ ఉన్న తరుణంలోనే జోగి రమేష్ ఇంటిపై నిప్పుల బాంబులు విసిరిన టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు నేతలతో కలిసి ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో జరుగుతుండడంతో ఒక్కసారిగా చట్టం న్యాయం అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఊహించని పరిణామాలతో ఒక్కసారిగా హీటుని పెంచేశాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న ఈ అరాచక పరిపాలనపై వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా గట్టిగా గలమెత్తారు. అంబటి రాంబాబుపై దాడి కావచ్చు, జోగి రమేష్ ఇంటిపై దాడులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, ఇలా ఒకటా రెండా పోలీసుల తీరును ఎండగడుతూ వైసీపీ నేతలు వినిపించిన బలమైన వాయిస్కు కేంద్రం ఒక్కసారిగా ఇప్పుడు కేంద్ర పార్లమెంట్ సాక్షిగా డిఫెన్స్లో పడిపోయింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో కేంద్ర పెద్దలు చంద్రబాబుపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఏం జరుగుతుంది అంటూ కేంద్రం నుంచి పెద్దలు చంద్రబాబు గవర్నమెంట్పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ వ్యవహారం అటు తిరిగి పెన్ను దుమారం రేపుతోంది. ఈ దుమారంలో ఇటు చంద్రబాబుతో పాటు కూటమికి కూడా అడ్డంగా బుక్ అయ్యింది. ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఎమ్మెల్యేలతో కూర్చున్న మీటింగ్లో అసహనం వ్యక్తం చేయడం, ప్రతి దానికి నేనే మాట్లాడాలా అంటూ ఆయన కూడా చేతులెత్తేసే కార్యక్రమం మనం చూస్తున్నాము. అప్పట్లో రెచ్చిపోయి మాట్లాడిన పవన్ ఇప్పుడు సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో కల్తే లేదు, ఆ లడ్డూల్లో ఏకంగా జంతువుల కొవ్వు కలవలేదు అని నిర్ధారణ అయిన తర్వాత కూడా వీళ్ళు దానిపై స్పష్టత ఇచ్చేందుకు ధైర్యం చేయకపోయే విధానం చూస్తుంటేనే అర్థమవుతుంది వీళ్ళు మాట్లాడింది కరెక్టా రాంగా అన్నది. ఇక దీన్ని పక్కన పెట్టిన పవన్ ఇటీవల తన ఎమ్మెల్యే ఎవరో రాసలీలల్లో దొరికాడని, ఆ ఎమ్మెల్యేపై చాలా గుర్రుగా ఉన్నాడు. హుటాహుటిన ఆ ఎమ్మెల్యే పైన కూడా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రం నుంచి సెగ తగిలేసరికి సీన్ మొత్తం ఇక్కడ మారిపోయింది. మౌనంగా ఉన్న పవన్ సైతం ఏదో చేయాలి అన్నట్టుగా ఎమ్మెల్యేలపై మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు వెనకాలంటే సరిపోదు, ముందు నిలబడి మాట్లాడాలి, ప్రతిదానికి నేనే మాట్లాడాలా, ప్రతిదానికి నేనే నడవాలా అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్యేలతో మంత్రులతో. పరిస్థితి చేయి దాటకపోయే ముందే కంట్రోల్ చేయండి అంటూ కేంద్ర పెద్దలు గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం. దీంతో చంద్రబాబు యాక్షన్లోకి దిగారు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమానికి మరో కొత్త వ్యూహాన్ని కనిపెట్టారు. ఇందులో భాగంగా సిట్ ఉండగానే మరో కమిటీ వేయాలని నిర్ణయించుకున్నారట. ఈ తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా సిబిఐ రిపోర్ట్ రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామా ఇప్పుడు మొదలుపెట్టింది. సిబిఐ చెప్పిన నిజాలను జీర్ణించుకోలేక కొత్త కమిటీ వేయడానికి ప్రభుత్వం డిసైడ్ అయిందట. కోర్టు విచారణలో ఉన్న ఈ అంశంపై మరో విచారణ కమిటీ అంటూ హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని సిబిఐ నిర్ధారించాక సిబిఐ ఇచ్చిన నివేదిక తమను అనుకూలంగా లేదని టీడీపీ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది. దీంతో సిబిఐని తప్పు పడుతూ కొద్ది రోజులుగా కుట్రపూరిత ప్రచారం చేస్తూ వచ్చింది. సిబిఐ సరిగ్గా విచారించలేదంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించింది. సిబిఐ రిపోర్ట్లో లోపాలున్నాయంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెరలేపారు. ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి టీడీపీ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది. ఇదిగో ఈ కట్టిన ఈ ఫ్లెక్సీలను చించి పారదొబ్బడానికే అక్కడ అంబటి రాంబాబు గారు వెళ్తేనే ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది ఇష్యూ. ప్రారంభించింది వాళ్ళే, ఆ ప్రారంభించిన దాన్ని అలా చేయకూడదు అంటే కూడా కేసులు పెట్టింది వాళ్ళే. అక్కడ విచిత్రం ఏంటంటే అంబటి రాంబాబు గారిని బూతులు తిట్టిన మహిళల అరెస్ట్ కాలేదు, ఆమెపై కేసు బుక్ కాలేదు. అంబటి రాంబాబు గారిని చంపేందుకు కర్రలతో రాడ్లతో ఇంటిపైకి దూకిన ఏ ఒక్కరిపై కేసు పెట్టలేదు, ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇక్కడ ఎవరైతే బాధితుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ మాత్రమే ఈరోజు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు మాజీ మంత్రి. పైగా మాజీ మంత్రిని పోలీసులు 2 కాళ్ళు చాపి అర్ధరాత్రి సమయంలో జైలు నుంచి పక్కకు తీసుకొచ్చి కొట్టారట. ఇది మరింత దారుణం, మరింత ప్రజాస్వామ్యంపై అపనమ్మకం తెచ్చేలా ప్రవర్తిస్తున్న తీరుకు ఇది ఆదర్శం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఏ ప్రభుత్వ పెద్దలైనా దీన్ని అంగీకరిస్తారా, గౌరవిస్తారా? ఇదే ఇప్పుడు కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. తక్షణమే చర్యలు తీసుకోవాలని
ఆపేయాల్సిన ఇష్యూస్ను ఎక్కడ ఆపాలో తెలుసుకోవాలని, లేదంటే మొదటికే ముప్పు వస్తుంది అంటూ ఢిల్లీ పెద్దల నుంచి గట్టిగా మొట్టికాయలు పడినాయి. ఏదేమైనా బృందాలు ఎంక్వైరీలు చేస్తున్నా ఇన్వెస్టిగేషన్లో వచ్చిందంతా కూడా వాళ్ళకు అనుకూలంగా వస్తేనే ఒకెత్తు, వాళ్ళకు అనుకూలంగా కనుక రిపోర్ట్లు రాకపోయినా, విచారణలు రాకపోయినా వెంటనే డైరెక్ట్ యాక్షన్ ప్రారంభిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇలా పోవడం సరైన విధానం కాదు. ఢిల్లీ పెద్దల ఆగ్రహంతో చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలో తెలియక డైలమాలో పడ్డారు. అక్రమ అరెస్టులు ఆపకపోతే కేంద్రం నుంచి మరిన్ని చర్యలు తప్పవా? వైసీపీ పోరాటానికి కేంద్రం తలగొగ్గే పరిస్థితి రాదా? చూడాలి వేచి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.